బృహద్వారాహి అనేటటువంటి పేరుతోటి ఈవిడ పిలువబడుతుంది. రెండవ రోజు మనకి ఖడ్గమాలలోని పేర్లు వస్తాయి కదా, బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, వారాహి అలా వస్తాయి కదా. అందులోని ఈవిడ బ్రాహ్మీదేవి, బృహద్వారాహిదేవి బ్రాహ్మీదేవి కింద మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. అటువంటి బృహద్వారాహిదేవి యొక్క స్తోత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈవిడ రెండో రోజు అశ్వారూఢుడుగా వస్తుంది, అంటే గుర్రం మీద కూర్చుని వస్తుందన్నమాట ఈవిడ. ఆ అశ్వారూఢ గురించి అనుసరని ఆ శ్లోకం చెప్పుకుందాము. రక్తామశ్వాధిరూఢాం శశిధరస్య కళాబద్ధమౌళిం త్రినేత్రాం పాసేనావధ్య సాధ్యాం స్మరసర వివసాం దక్షిణే